Okay, good morning to all of you. I'm Nagalakshmi. I'm from Hyderabad. I'm a domestic homemaker. I completed Bachelor's of Degree in Computer Science in 2011 from Acharya Nagarjuna University. After that, I completed. um, okay. 2011 లో మీరు after that, I డిగ్రీ completed. I continue. After that, I completed my B.Ed in 2012. And I worked as a teacher for 2 years. After that, I prepared for competitive exams for 2 years. I got my. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేట్ గా నేర్చుకున్న తర్వాత మీరు ఫ్రెషర్ గా వెళ్ళారా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారా? అంటే ఆ డొమైన్ లో ప్రెషర్ గా తీసుకురండి ఈటీఎల్ కాబట్టి డేటా వేర్ హౌసింగ్ కదా. నాకు తెలుసు నాకు తెలుసు. ఐ నో దట్. నేను ఇది అందరికి తెలవటం కోసం అడుగుతున్నాను. ఇన్ఫర్మేటికాలో ప్రెషర్ ఉండవు. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు? 3.6 పెట్టుకున్న తర్వాత ఇంటర్వ్యూని మీరు ఓన్ గా ఫేస్ చేశారా? అంటే 3.6 ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు. ఇంటర్వ్యూ ఓన్ గా చేశారా లేదా ఎవరైనా ఇంటర్వ్యూ హెల్పర్ ని పెట్టుకున్నారా ప్రాక్సీ లాగా? 2-3 నేను చేశానండి. ఇంకా వేరే వాటికి హెల్ప్ తీసుకున్నాను వేరే వాళ్ళ. హెల్పర్ పెట్టినాక జాబ్ వచ్చింది? లేదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ లెటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు కానీ బీజీబీ అనేటువంటిది ముందే వెరిఫై చేస్తున్నారు, దాంట్లో ముందే ఫెయిల్ చేస్తున్నారు అనమాట. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే మీకు ఆఫర్ రిలీజ్ అయితే అయింది. అవును, ఆఫర్ రిలీజ్ అయింది కానీ జాయినింగ్ అవ్వలేదు. అవును, కాలేదు. అయితే అక్కడ నేను అనేది ఏంటంటే ఆఫర్ రిలీజ్ అయింది. ఎప్పుడైంది? మీరు వేరే పర్సన్ ని హెల్పర్ గా పెట్టుకున్నాక ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. అవును. సో ఎంత ప్యాకేజ్ ఆఫర్ వచ్చింది అప్పుడు? 12 lakhs. 12 lakhs. ఏ కంపెనీ అది వచ్చింది ఆఫరు? ఎంఎన్సీయా? ఎంఎన్సీ. మిడ్ లెవెల్ ఎంఎన్సీ అన్నమాట. ఎంఎన్సీ. ఇప్పుడు అప్పుడు 12 lakhs ఆఫర్ రాగానే మీరు చాలా హ్యాపీ అయి ఉంటారు కదా? అంటే హ్యాపీ అనే కానీ కొంత ఫేక్ పెట్టి వెళ్తున్నాం కదా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. భయం ఉన్నది. ఎలా లీడ్ చేయాలి ఏంటి, హ్యాపీ అనేటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టుకున్నాం అనేది ఒక భయం, ఇంటర్వ్యూ మనం చేయలేదు అనేది ఇంకో భయం, వేరే వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా అయింది. మూడోది, మన 3.6 years ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఆ లెవెల్ వర్క్ ఇస్తారు, 12 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు, ఈ 12 లక్షల శాలరీ అంటే నెలకు ₹1,00,000 జీతం, మనం ఇంతవరకు ఒక్కరోజు ఎక్కడ జాబ్ చేయలేదు, మనం ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎలా సర్వైవ్ అవ్వాలనే ఒక భయం అయితే ఉందా? డెఫినెట్ గా జాబ్ వచ్చిందానికన్నా కానీ ఫీర్ ఎక్కువ ఉంటుంది. సో అదైతే భయం ఉంది కదా? డెఫినెట్ గా. ఓకే, తర్వాత ఆఫర్ రిలీజ్ చేసినాక వాళ్ళు బీజీ చేశారా? అవును. ఆ బీజీలో ఐడెంటిఫై అయ్యారు? అవును, అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్, లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు అనమాట. అదేలే, అది సాధ్యం కాదు కదా. సో అక్కడ మీకు ఇదై ఉంటారు. సో ఇంకా తర్వాత ఇంకో ఆఫర్ ఏమైనా ట్రై చేయలేదా? అంటే సేమ్ అది కూడాను ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే ముందే వాళ్ళు కూడా లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్మోస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్న అడుగుతున్నారు, లేకుంటే పిఎఫ్ స్టేట్మెంట్ అన్న అడుగుతున్నారు. అదే, ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాబ్ చేసామా చేయలేదా అనే దాన్ని వెరిఫై చేయడానికి సింపుల్, కంపెనీకి ఉన్న అవకాశం ఏంటంటే, మీరు పనిచేసిన పాత కంపెనీలో మీ శాలరీలు క్రెడిట్ అయిన స్టేట్మెంట్ ని మా ముందు పెట్టండి అంటారు. ఆ ఒక్క విషయంలో దొరికిపోతుంది కదా ఎవరైనా. అవును, అంటే మనం పేపర్ పరంగా, డాక్యుమెంట్ పరంగా అయితే ఇవ్వగలం కానీ లైవ్ స్టేట్మెంట్ మనం చూపించలేము. ఇప్పుడు మా తెలిసిన ఒక అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినాక కంపెనీకి వెళ్ళిపోయినాక వాళ్ళు సింపుల్ గా ఏమన్నాడంటే, హెచ్ఆర్ మీది నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మాకు లైవ్ లో మీ యొక్క స్టేట్మెంట్ని లైవ్ లో చూపించమని అడిగాడు. కథం, అతను ఒప్పుకొని బయటకు వచ్చేసాడు. ఇది జరుగుతుంది, ఇది కామన్. సో అంత ఈజీ కాదు. అబద్ధమే, నిజమే. మనకి జనరల్ గా ఏంటంటే, దీన్ని చాలా మంది గ్యాప్ ఉన్న వాళ్ళకి అందరు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఫేక్ పెట్టుకో, నీకు మంచి ప్యాకేజ్ వస్తుంది, మీకు ఫ్రెషర్ గా రాదు జాబ్ అని చెప్పి గైడ్ చేస్తారు. మనం కూడా వెళ్తాం. నాకు తెలిసి నీకు జాబ్ రాకుండా ఆగిపోయినావు, కానీ జాబ్ వచ్చినాక కూడా ఆ టార్చర్ కి నువ్వు 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చేదాన్ని నా అంచనా ప్రకారం.
డెఫినెట్ గా ఆ, అంటే నాకు అలానే ఉంది. కానీ చూద్దాము, అందరూ సర్వైవ్ అవుతున్నారు కదా! ప్రాజెక్ట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా! అననని ఒక ఎన్ని హోప్ ఎన్ని అన్నమాట. ఎన్ని ఆఫర్స్ అట్లా వచ్చి ఆగిపోయినాయి? అంటే 2 వచ్చాయండి దగ్గర వరకు. ఇంకా రిమైనింగ్ ఇంకా క్లయింట్ రౌండ్ గాని వాళ్ళే ఆహ్, నా దగ్గరికైతే 2 వచ్చాయి. ఈ రెండిటిని ఈ రెండిట్లో ఒకదాన్ని మేము ఇప్పుడు రిజెక్ట్ చేసాము. ఒకటేమో ఆ వాళ్ళు తర్వాత రిజెక్ట్ చేసారు. ఓకే, ఆ తర్వాత కంక్లూషన్ ఏమనిపించింది ఓవరాల్ గా నీకు? ఈ అంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టి ట్రై చేసే కంటే ఏదైనా గాని ఫ్రెషర్‌గా ట్రై చేయటం బెస్ట్ అని అనిపించింది. అదే ముందు ఎవరైనా చెప్పారా మీకు ఫ్రెషర్ వెళ్ళు, ఈ ఫేక్లు వద్దు అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు అంతకు ముందే ఇలా వద్దమ్మా ఫ్రెషర్ వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ పెట్టుకోవద్దు, ఇది కొంచెం రిస్క్ అని ఎవరైనా సలహా ఇచ్చారా? లేదండి. అంతకుముందు నేను చాలా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి కాల్ చేశాను గానీ, ఉమ్, వాళ్ళేమన్నారంటే టెస్టింగ్‌కి వెళ్ళండి. మీరు టెస్టింగ్ నేర్చుకొని ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళటమే గానీ, ఇలా అయితే ఫ్రెషర్‌గా అయితే మీకు ఆపర్చునిటీస్ రావు అనని చెప్పారు. ఈవెన్ మేము ఆ తర్వాత కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ని గూడాను కనుక్కున్నానండి. వాళ్ళేమంటే ఫీజ్ హై 6 మంత్స్ టు 9 మంత్స్‌కు ఆహ్, నేర్పిస్తాము. మీకు ఫ్రెషర్‌గా ఇస్తాము. మా తరపు నుంచి మేము ఈ రెజ్యూమేని రిఫర్ చేస్తాము అననన్నారు. ఉమ్, కానీ అంత ఫీజు హైలో అంటే 2,00,000, 3,00,000 అవుతుంది. వాళ్ళ దగ్గర అంత అమౌంట్ పే చేసి క 6 మంత్స్ నేర్చుకొని ఒకవేళ వాళ్ళేమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీకు వస్తుంది. మేమైతే జాబ్ గ్యారంటీ అనేటువంటిది ఇవ్వలేము. కానీ నువ్వు 4, 5 అవర్స్ డైలీ హార్డ్ వర్క్ చేయాలి. ఉమ్. మా దగ్గరికి కంపెనీకి మేము రిఫర్ చేస్తాం. కానీ నీకైతే నువ్వు కష్టపడితే నీ జాబ్ వస్తది అని అంటున్నారు. అంత అమౌంట్ పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం కాబట్టి నేను కొంచెం ఆలోచించానన్నమాట. ఇంకా ఈ విధంగానే కానీ నాకైతే ఎవరు ప్రెషర్‌గా జాయిన్ అవ్వచ్చు మీరు నేర్చుకుంటే అనేటువంటిదైతే నేను ఇప్పుడు వినలేదు. మన రీసెంట్‌గా యూట్యూబ్‌లో మీ వీడియో చూసాను. 14 ఇయర్స్ నీ గ్యాప్ ఉన్నా కూడాను. ఏ ఓకే. ఆహ్, నేను లాస్ట్ ఇయర్ మీ ఇన్‌స్టిట్యూట్‌కి కూడాను కాల్ చేశానండి సేమ్. కానీ నేను ఆన్‌లైన్ అయితే తీసుకోగలను. ఆఫ్‌లైన్ రాలేను అననని చెప్పాను. వాళ్ళేమన్నారంటే ఆఫ్‌లైన్ ఉండదు అననని చెప్పారు. అదే ఆన్‌లైన్ ఆన్లైన్ ఉండదు. ఆఫ్‌లైనే ఉంది అననన్నారు. అందువల్ల ఇంక నేనేవైతే ఆన్‌లైన్ ఇస్తాయో అవే చూజ్ చేసుకున్నాను. ఆ టైంలో నాకు అవకాశం లేదు కాబట్టి నాకు చిన్న పిల్లలున్నారు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మేము అందరికి ఇచ్చే సజెషన్ ఏందంటే ఒక వారం రోజులు ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా అలవాటు చేసుకొని మీరెళ్ళిపోయి హోమ్ టౌన్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్‌వ్యూస్ టైమ్‌లో మళ్ళా ఇన్‌స్టిట్యూట్‌కి రావాల్సొస్తది. అది కుదురుద్దా మీకు? ఓకే. ష్యూర్ అండి. నేనేందంటే 1 3 వీక్. వరకల్లా ఇప్పుడు నేను ఇంట్లో ఈరోజు ఒక ఉండాలి. స్టూడెంట్ జాయిన్ అయ్యింది. మీలాగా హౌస్ వైఫ్ పాపుంది. వాళ్ళెక్కడో గుంటూరు నుంచి వచ్చారు. 1 వీక్ ఉండమన్నా 1 మంత్ ఉంటాను. 1 మంత్ హాస్టల్ జాయిన్ అయింది. హౌస్ వైఫ్ 1 మంత్ నేర్చేసుకుంటే సార్ నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంటర్వ్యూస్ అప్పుడు వస్తా. అది ఏం కాదు. కంప్లీట్ ఆన్‌లైన్ ఏమవుతదంటే మీరు నన్ను చూడకుండా, నేను మిమ్మల్ని చూడకుండా, మీరు ఇన్‌స్టిట్యూట్ అంతా చూడకుండా, ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాసెస్ తెలవకుండా, అక్కడెక్కడో కూర్చొని ఏదో ఊహించుకొని చేయటం వల్లనే మెయిన్‌గా మనకిప్పుడు మీరు ఇందాక అన్నట్టు కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్, ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉండటానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ లొకేషన్స్ లేవు. కంప్లీట్ ఆన్‌లైన్, కంప్లీట్ వర్చువల్ ఏమవుతది అంటే 100% స్టూడెంట్ ఫోకస్ ఉండదు. ఇప్పుడు కొంచెం ఫోకస్ ఉండదు. ఇన్‌స్టిట్యూట్‌కి నేను ఫేస్ ఉండదు. చేశాను. సేమ్ నెక్స్ట్ నా టైమింగ్ అబౌట్ సజెషన్ ఏందంటే మొదటి వారం ఇన్‌స్టిట్యూట్‌కి రండి. ఎళ్ళిపోండి. ఇంటర్వ్యూస్ అప్పుడు రండి. లేదు ఒక 1 మంత్ రండి ఫుల్‌గా. లేదు ఎళ్ళిపోండి. మీ ఇష్టం. 1 వీక్ ఆర్ 1 మంత్. అండ్ తర్వాత కూడా నెలకు ఒక విజిట్ చేయండి. ఒక్కరోజు విజిట్ చేస్తే ఇంకా సూపర్. మధ్యలో ఒకరోజు ఒక శనివారం, ఒక సోమవారము ఒకరోజు ఉండి ఎళ్ళండి. అది మనకి రివ్యూ ఇచ్చుకుంటూ ఎళ్తుంటే మనకు మంచిగుంటది. గ్యాప్ రాదు అంతే ఇన్ఫర్మేషన్. సెకండ్ ఏందంటే నేను కూడా చెప్పేది ఏందంటే ఫ్రెషర్‌గా ప్లేస్‌మెంట్ అవ్వటానికి 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా మా కాడ డాట్ నెట్ నేర్పించి మేము ప్లేస్ చేస్తాం. కానీ గ్యారంటీగా ప్లేస్ చేస్తాం. వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. మేము గ్యారంటీ చేస్తాం. కానీ ఖచ్చితంగా స్టూడెంట్ హార్డ్ వర్క్ చేయాలి. ఫుల్ టైమ్ కేటాయించాలి. మార్నింగ్ 8:30-6:30 నాకు టైమ్ ఇయ్యాలి. మీరు మా ప్రిపరేషన్ మోడల్ 4 నెలల నుంచి 6 నెలలు అని చెప్తాం. అది 8 నెలలు పట్టొచ్చు, 10 నెలలు కూడా పట్టొచ్చు. స్టూడెంట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసినాక మేము డ్రైవ్‌లు పెడతాం. డ్రైవ్స్ అన్ని ఇన్‌స్టిట్యూట్ లోనే జరుగుతాయి. మీరు ఇన్‌స్టిట్యూట్‌కి రావాలి. ఒక 5 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే 10 పెట్టిస్తా. 10 ఫెయిల్ అయితే 20 పెట్టిస్తా. ఇక్కడ ఎన్ని రోజులు సమయం పడతది అనేది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ హార్డ్ వర్క్. కానీ వి విల్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్ టిల్ యూ గెట్ జాబ్.
మీరు జాబ్ వచ్చేంత వరకు మీరు మా చెయ్యి వదలొద్దు, మేము మీ చెయ్యి వదలం. ఇది ఒక ఒక ఏమంటారు, అంటే ఒక కమిట్మెంట్. అట్లా మీరు కమిటెడ్ గా మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% మేము చాలా మందిని ప్లేస్ చేసాం. మధ్యలో మీకు ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ గ్యాప్ రానియద్దు.